దోషాలను పోగొట్టే పిప్లాదుని చరిత్ర చదివితే విన్న అష్టైశ్వర్యాలు కలుగును. శని దోషాలు పోగొట్టే పిప్లాదుడు ఉపనిషత్తులు రచించిన మహాజ్ఞాని. పిప్లాదుడు తన తపస్సుతో మానవులకు జన్మించిన 5 సంవత్సరాల వరకు శని దోషాలు లేకుండా చేసిన గొప్ప మహర్షి. పిప్లాదుడి చరిత్ర ఒక్కసారి చదివినా విన్నా జీవితంలో శని బాధలు, ఏలినాటి శని దోషాలు తొలగుతాయని విశ్వాసం. అసలు ఇంతకీ ఎవరి ఈ పిప్లాదుడు, ఆయన చరిత్ర ఏమిటి అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఎవరు ఈ పిప్లాదుడు? జన్మించిన 5 సంవత్సరాల వరకు శని ప్రభావం ఉండకుండా చేసిన మహానుభావుడు పిప్లాదుడు జన్మ వృత్తాంతం తెలుసుకుందాం. మహాదానకరునిగా పేరుంది. ఇంద్రుని వజ్రాయుధాన్ని తన ఎముకలను ఇచ్చి గొప్ప మహర్షి దచీచి ఆయన మరణానంతరం మృతదేహానికి శ్మశానపేటికలో దహనం చేసేటప్పుడు ఆయన భార్య తన భర్త వియోగాన్ని తట్టుకోలేక సమీపంలో ఉన్న ఒక పెద్ద రావి చెట్టు రంధ్రంలో 3 సంవత్సరాల బాలుడి నుంచి స్వయంగా ఆమె స్థితిలో కూర్చుంది. ఈ విధంగా దచీచి మహర్షి, ఆయన భార్య ఒకేసారి దహనం అయిపోయారు. కానీ రావి చెట్టు యొక్క రంధ్రంలో ఉంచిన పిల్లవాడు ఆకలికి మరియు దాహంతో ఏడుపు ప్రారంభించాడు. చుట్టూ అంతా అంధకారం, ఏమీ కనిపించడం లేదు, ఎవరూ కనిపించడం లేదు వల్ల ఆ పిల్లవాడు రావి చెట్టు రంధ్రంలో పడిన రావి చెట్టు పండ్లు తిని పెరిగి తరువాత కాలం రావి ఆకులు పండ్లు తిని పెద్దవాడయ్యాడు. పిల్లవాడి వివరాలను తెలుసుకున్న నారదుడు ఒకరోజు దేవర్షి నారదుడు అటుగా వెళ్ళి రావి చెట్టు రంధ్రంలో ఉన్న పిల్లవాడిని చూసి ఆశ్చర్యపోయి ఎవరు నువ్వు అని అడగగా అప్పుడు ఆ పిల్లవాడు అది నాకు తెలియదు, నాకు కూడా తెలుసుకోవాలందని అంటాడు. దివ్య దృష్టితో బాలుని వృత్తాంతం. ఆ బాలుడి మాటలకు నారదుడు తన దివ్య దృష్టితో చూసి ఆశ్చర్యపోయి ఆ బాలుడు సామాన్యుడు కాదని, గొప్ప దాత మహర్షి దచీచి కొడుకని గ్రహించి ఆ బాలునితో తన తండ్రి వృత్తాంతాన్ని వివరించాడు. తండ్రి మరణం గురించి తెలుసుకున్న బాలుడు నారదుడి ద్వారా తన తండ్రి దచీచి మహర్షి వృత్తాంతాన్ని తెలుసుకుని ఆ బాలుడు తన తండ్రి 31 సంవత్సరాలు ఎందుకు చనిపోయాలని నారదుడిని ప్రశ్నించాడు. అప్పుడు నారదుడు దచీచి మహర్షికి శనిదోష మహాదశ నడిచినందుకు ఆ కాల మరణం సంభవించిందని తెలిపాడు. అప్పుడు ఆ బాలుడు ప్రస్తుతం తన దురదృష్టికి కారణం అడుగగా అందుకు కూడా శనిదేశుని మహాదశ అని నారదుడు చెప్పాడు. బాలునికి నామకరణ. నారదుడు బాలునికి అన్ని విషయాలు చెప్పి రావి చెట్టు ఆకులు పండ్లు తిని జీవించావు కాబట్టి అతనికి పిప్లాదుని అని పేరు పెట్టాడు. సంస్కృతిలో రావి చెట్టు పిప్లాద వృక్షం అంటారు. నారదుడు పిప్లాదుని దీక్ష ఇచ్చి తపస్సు చేయమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పిప్లాదుడు కఠిన తపస్సు చేసే తరువాత పిప్లాదుడు నారదుడు చెప్పినట్లుగా కఠోర తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకున్నాడు. బ్రహ్మదేవుడు పిప్లాదుడికి వరం కోరుకోమనగా దేనికైనా దహించే శక్తి నా కళ్ళకు ఇమ్మని వరం కోరుకున్నాడు. బ్రహ్మ తథాస్తు అన్నాడు. ఇక ఆనాటి నుంచి పిప్లాదుడు తన కంటి చూపుతో అన్నిటినీ కాల్చివేయడం ప్రారంభించాడు. తన తండ్రి మరణానికి తన దృష్టికి కారణమైన శనిదేవుని కూడా అలాగే చూడగా శరీరం కూడా దహించసాగింది. విశ్వంలో కలకలం రేగింది. సూర్యుని కుమారుడు శని రక్షించడంలో దేవతలందరూ విఫలమయ్యారు. బ్రహ్మను ఆశ్రయించిన సూర్యుడు తన కళ్ళ ముందు కాలిపోతున్న కొడుకుని చూసి సూర్యుడు రక్షించమని బ్రహ్మదేవుని వేడుకొనగా చివరికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై శనిదేవుని విడిచిపెట్టమని అడగగా అందుకు పిప్లాదుడు ఒప్పుకోలేదు. అప్పుడు బ్రహ్మదేవుడు పిప్లాదుని శనిదేవునికి విడిచిపెడితే 2 వరాలు ఇస్తానని చెప్పాడు. 2 వరాలు కోరుకున్న పిప్లాదుడు బ్రహ్మ మాటలకు పిప్లాదుడు సంతోషించి 2 వరాలు అడిగాడు. మొదటి వరంగా పుట్టినప్పటి నుంచి 5 సంవత్సరాల వరకు ఏ పిల్లవాడి జాతకంలో శని స్థానం ఉండకూడదని, తద్వారా తనలా ఎవరూ అనాథ కాకూడదని కోరుకున్నాడు. 2వ వరం అనాథ అయిన తనకు ఆశ్రయం ఇచ్చిన రావి చెట్టుకు సూర్యోదయానికి ముందు నీరు పోసి సమర్పిస్తే ఆ వ్యక్తి శని దశ బాధ పెట్టకూడదని 2వ వరం కోరుకున్నాడు. అందగమనగా శని. బ్రహ్మదేవుడు తథాస్తు అని 2 వరాలు అనుగ్రహించగా అప్పుడు పిప్లాదుడు తన బ్రహ్మదండంతో ఆయన పాదాలపై పడిన మండుతున్న శని విడిచిపెట్టాడు. శనిదేవుని పాదాలని అగ్ని వేడికి దెబ్బతినడం వల్ల అతను
మునుపటిలాగా వేగంగా నడవలేకపోయాడు. అందుకే శనిని మందగవుడు అంటారు. మెల్లగా నడిచేవాడిని పేరు వచ్చింది. అగ్నికారంగా నల్లగా మారిన శనిదేవుని నల్ల వస్త్రాలు సమర్పించడం ద్వారా ప్రీతి చెందుతాడు. ఏలినాటి శని దశ నడుస్తున్నప్పుడు శనికి ఆశ్రమించిన రావి చెట్టును పూజించడం యొక్క ఉద్దేశం ఇదే. ప్రహ్లాదుని చరిత్ర ప్రతి శనివారం చదువుకోవడం వల్ల శని దోషాలు తొలగిపోయి ఆయు, ఆరోగ్య, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రవచనం. శుభం భూయాత్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయండి.